ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర. వివరాల కోసం సంప్రదించండి. కేవలం చదువు చెప్పటమే కాదు, సివిక్ సెన్స్ అంటే సమాజంలో మంచి పౌరుడిగా ఎలా ఉండాలి అని నేర్పించటమే నిజమైన చదువు. అలాంటిదే చేస్తోంది లోటస్ స్కూల్. మణికొండలో ఉన్నటువంటి లోటస్ స్కూల్ ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా పిల్లలందరితోటి దాదాపు 25 మీటర్ల ఉన్న జెండాతో ర్యాలీ చేయటమే కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనిషి బయటకు వచ్చిన తర్వాత అది రోడ్డుని శుభ్రం చేయటంలో కావచ్చు, లేకపోతే మనం జాగ్రత్తగా ఇంటికి వెళ్లేదానికి కావచ్చు, అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఎలా ఒక మంచి పౌరుడిగా సమాజానికి దేశానికి మిగలాలి అని చెప్పేందుకు వాళ్ళు తీస్తున్నటువంటి ర్యాలీ నిజంగా ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం అని చెప్పాలి. సో ఒక్కసారి స్కూల్ కి సంబంధించినటువంటి చైర్మన్, అలాగే ఇక్కడ ఏంటంటే పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీల నేతలు కూడా వచ్చున్నారు. అందరితో మాట్లాడదాము, పిల్లలతో కూడా మాట్లాడదాం. క్రమాన్ని తీసుకున్నారు స్కూల్ తరఫున ఎందుకంటే అండి, సిటీ క్లీన్గా ఉంటేనే బాగుంటుంది. మనం భవిష్యత్తు తరాల కోసం ఆలోచన చేస్తున్నాం. మనం పిల్లల్ని చదివిస్తున్నాము, లేకపోతే వాళ్ళు మంచి ఉద్యోగాలు, లేకపోతే వాళ్ళ మంచి వ్యాపారంలో సెటిల్ అవుదాం అనుకుంటున్నాం. అన్నిటికంటే ముఖ్యం వాళ్ళు ఏం సెటిల్ అయినా కూడా మన పరిసరాలు బాగుండకపోతే ఆ లైఫ్ హ్యాపీగా ఉండదు. ఆ ట్రాఫిక్ కూడా అంతే, ఎట్లా పడితే అట్లా పార్క్ చేసి ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆఫ్ చేస్తే దాని మూలంగా చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. సో ఈ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరిలో జరగాల. సో మనము ఈ పిల్లల దగ్గర నుంచే ఈ అవేర్నెస్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఒక మంచి పౌరులుగా రూపొందుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. ఇది మణికొండలో లోటస్ స్కూల్ అనేది చాలా పాత స్కూల్, 1999లో ఎస్టాబ్లిష్ చేశాము. దాదాపు 26 ఇయర్స్ స్కూల్. ఈ ఇనిషియేటివ్ ఇక్కడి నుంచి జరగడం జరుగుతుంది. ఈ ఇనిషియేటివ్ సిటీ అంతా వ్యాపిస్తుంది మెల్లమెల్లగా మా మిత్రులందరి సహకారంతో. ఇది పెద్ద ఎత్తున మై సిటీ మై రెస్పాన్సిబిలిటీ అనే అవేర్నెస్ మొత్తం హైదరాబాద్ అంతా ఈ లోటస్ స్కూల్ తీసుకెళ్తుంది. 25 మీటర్స్ అండి, 25 మీటర్స్ నేషనల్ ఫ్లాగ్. మై సిటీ మై రెస్పాన్సిబిలిటీ ఇస్ ద క్యాప్షన్ ఫర్ దిస్ ర్యాలీ. మన నగరం మన బాధ్యత. ఏదైతే మీరు ఈ ప్రోగ్రామ్ మీరు చేస్తారో అది 100% కరెక్ట్. కనుక నా చిన్న కోరిక ఏంటంటే, ఎన్నైతే మన దగ్గర స్కూల్స్ ఉన్నాయో, ప్రైవేట్ స్కూల్స్, ఈ గవర్నమెంట్ స్కూల్స్ తప్ప, అందరూ ఒకసారి మీరు మీటింగ్ పెట్టుకొని కూర్చుంటే మహాసుంటలో మేము వస్తాం. అంటే మీ దాంట్లో మీరు మాట్లాడుకుంటూ ఏమవుతుందంటే, ఈయన ఈ స్కూల్ అయిన అట్లా అన్నాడు, ఈ స్కూల్ అయిన అట్లా అన్నాడు అని మీకు కూడా ఒకటి వస్తుంది. కనుక మేము వస్తాం, మేము ఏం చెప్పాలనేది అప్పుడు చెప్తాం. కనుక ఇవాళ మేము మున్సిపాలిటీ అయిపోయింది, గ్రేటర్లో కలిసింది. కనుక మేము ఎలక్షన్లు కాకుండా ఏమున్నా మేము సోషల్ వర్క్ చేసేటోళ్ళమే. మీరు ఏ రాత్రి చెప్పినా, ఎక్కడ ఉన్నా, ఏది ఉన్నా సమస్యను మేము తీర్చడానికి రెడీ ఉన్నాం. కనుక దయచేసి ఒక్కసారి మీటింగ్ పెట్టండి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ గురించి మేము కూడా ఆలోచిస్తాం. ఒక్కసారి క్లీన్ అండ్ గ్రీన్ అన్నాం కదా, మనం అనొద్దు. అంటే నేను వేరే ఉద్దేశంతో మాట్లాడతలే. మణికొండ మున్సిపాలిటీలో ఇక్కడ ఉన్నంత నీట్నెస్ కానీ, పద్ధతి కానీ, నీకు లీడర్లు కోఆపరేషన్ కానీ చేసేది కానీ ఏ మున్సిపాలిటీలో లేదు. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే మన మణికొండ మున్సిపాలిటీ కంటే డబ్బులు వేరే మున్సిపాలిటీలలో డబ్బులు ఉన్నాయి, అయినా వాళ్ళు డెవలప్మెంట్ చేయలే. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, తెలుగు, అది మనం ఏమంటారు, ఈ అన్ని పార్టీలను పక్కకు పెట్టినాం. ఫస్ట్ మాట్లాడుకున్నాం ఏంటంటే, మన మున్సిపాలిటీని ఒక లెవెల్కి తీసుకురావాలనుకున్నాం. మేము అనుకున్నట్టు లెవెల్ తెచ్చినాము. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మన మున్సిపాలిటీకి 3-4 అవార్డులు ఇచ్చారు. ఏది డెవలప్మెంట్ విషయంలో కానీ, నీట్నెస్లో కానీ, ఏదైనా సరే మనకు అపోజిట్ గవర్నమెంట్లో మనకు అవార్డులు వచ్చినాయంటే అర్థమైందంటే ఇక్కడ పార్టీల ఫీలింగ్ ఎవరికి లేదు. అందరు కలిసిమెలిసి పనిచేస్తాం, కలిసిమెలిసి మీకు కోఆపరేషన్ చేస్తాం. ఈరోజు మన లోటస్ స్కూల్ యజమానం రవికుమార్ గారు మరి ఫ్యామిలీతో కలిసి ఈ ర్యాలీ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మరి అవేర్నెస్ ప్రోగ్రామ్ మరి చాలా మంచిది, ఎందుకంటే అవేర్నెస్ అనేది అందరికీ అవసరం. సార్ ముఖ్యంగా క్లీన్ అండ్ గ్రీన్ అడిగాడు. అది తప్పకుండా మేము మరి మా తోడు కూడా తప్పకుండా అందించి క్లీన్ అండ్ గ్రీన్ మున్సిపాలిటీని ఉంచడానికి మా వంతు కృషి చేస్తాం. పిల్లలు కూడా అదే కృషి చేయాలనేది మేము చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ట్రాఫిక్ సమస్య మీద ప్రభుత్వం స్పందించింది. మరి రోడ్డు కూడా వైడనింగ్ అవుతున్నాయి, పెద్ద అవుతున్నాయి. తప్పకుండా ట్రాఫిక్ సమస్య కూడా తీరుతుంది. అన్నిటికీ మేము కోఆపరేషన్ ఇస్తామని మేమందరం కౌన్సిలర్లుగా, లీడర్లుగా ఎంతకాలం ఉన్నా లేకపోయినా, లీడర్ లేకపోయినా ఉన్నా తప్పకుండా మేము అన్ని పనులకు కోఆపరేషన్ చేస్తామని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అదే అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇంకొకటి, ట్రాఫిక్ అంటే మూమెంట్, రోడ్ల మీద పోయే వాళ్ళు కూడా ట్రాఫిక్లో వాళ్ళకు మూమెంట్స్ కూడా అది అవేర్నెస్ తేవాలనేది రవికుమార్ గారికి మరి స్కూల్ పిల్లలతోనే అవేర్నెస్ అందరికి పెద్దలకు కూడా తేవాలి. ఎందుకంటే రోడ్ల మీద పోయే వాళ్ళు విచ్చలవిడిగా పోతుంటారు. అందుకని అది కొంచెం చాలా పద్ధతి ప్రకారం పోతే ట్రాఫిక్ కూడా చాలా బాగుంటుందని, అది కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలో మీరు తీసుకోవాలని కోరుకుంటూ మరి ఒక విషయం కూడా అడగడం జరిగింది. ఏంటంటే, పిల్లలు బాగా ఫాస్ట్గా వచ్చి స్కూల్ టైం అయిపోతుందని పరిగెత్తుకుంటూ వచ్చి యాక్సిడెంట్ అవుతున్నాయి. కాబట్టి అటువంటిది కూడా నివారించాలంటే మనం ఏం చేయాలనేది ఒకసారి స్కూల్ యజమాన్యాలు కూర్చొని ఆలోచించాలనేది నా యొక్క కోరిక. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా
స్కూల్ పిల్లలకి, టీచర్స్కి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మరి లోటస్ స్కూల్ వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్తోని ఈ యొక్క ర్యాలీ స్వచ్ఛ భారత్ కానీ ఇది ఒక ర్యాలీ తీయడం అనేది చాలా అభినందనీయం. మరి వాళ్ళు ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ముందు ముందు చేయాలా. ఇంకా అన్ని విషయాలు మనోళ్ళు చెప్పింది కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు రవికుమార్ గారికి వాళ్ళ యజమాన్యానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కేవలం ఓన్లీ స్టడీస్ కాకుండా సివిక్ సెన్స్తో కూడినటువంటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని తీసుకున్నారు ఈరోజు మీ స్కూల్ వాళ్ళు. ఏమనిపిస్తుంది? అందరికీ నమస్కారం. లోటస్ స్కూల్ తరపున అలానే మా లోటస్ స్కూల్ మేనేజ్మెంట్ తరపున అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. అలానే ఇలా ఈ సివిక్ సెన్స్ గురించి మై సిటీ మై రెస్పాన్సిబిలిటీ అని ఒక ప్రోగ్రామ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక్క స్కూల్ అనే కాదు, ఒక ఏరియా అనే కాదు, ఇది మన భారతీయులు అందరం కలిసి చేయాల్సిన ప్రోగ్రామ్. ఇలా చేయడం వల్ల మనకే కాదు నలుగురికి సివిక్ సెన్స్ అంటే ఏంటో తెలిసే ఒక ప్రోగ్రామే ఇది. సో అందరం కలిసి దీన్ని ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేద్దాం. మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా నేను కూడా ముందుగా నమస్కారం. అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మేము లోటస్ స్కూల్ తరఫున ర్యాలీ చేస్తున్నాము. మై సిటీ మై రెస్పాన్సిబిలిటీ అనే ర్యాలీ మేము చేస్తున్నాము. దానికి భాగంగా నేను భారతమాతలా రెడీ అయ్యి వచ్చాను. మేము ఫస్ట్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము, తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. నేను కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాను. అంటే ఏమేమి అవేర్నెస్ చేస్తున్నారు ఇందులో? ట్రాఫిక్ అవేర్నెస్ కోసం మేము ర్యాలీ చేస్తున్నాము. మై క్లీన్ అండ్ గ్రీన్, మై సిటీ మై రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ. మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను భారవిశ్రీ లోటస్ స్కూల్ నుంచి 8th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్ తరపు నుంచి ర్యాలీ చేస్తున్నాము. మై సిటీ మై రెస్పాన్సిబిలిటీ అని సివిక్ సెన్స్ గురించి అవేర్నెస్ తీసుకురావడం కోసం మేము ఇది చేస్తున్నాము. మా స్కూల్లో చాలా ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. మీరు రెగ్యులర్గా చేస్తుంటారా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్? అంటే ట్రాఫిక్ విషయంలో కావచ్చు, లేదంటే గ్రీనరీ విషయంలో కావచ్చు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారా? మా స్కూల్ వాళ్ళు చేపిస్తారు మాకు. రీసెంట్గా మేము ట్రాఫిక్ అవేర్నెస్ కోసం చేసాము. వెరీ గుడ్. థ్యాంక్ యూ.